హలో, ఎవరు? నాగార్జున బాబా? ఏం బాబు? ఏంటి సుమంత్ బాబు మ్యారేజా? ఎక్కడ? నెల్లూరులోనా? బాబు నాకు మీతో రావడం కుదరదు బాబు. నేను సీఎం గారు ఫ్లైట్ లో వస్తాం, మీరు క్యారియర్ బాబు. నాకు బాబు ఒక చిన్న హెల్ప్ బాబు. నెల్లూరు తర్వాత గుంటూరులో పని ఉంది, ఓ ఫ్లైట్ టికెట్ వేసి పెట్టండి బాబు. ఓకే బాబు, నాన్నగారిని అడిగానే చెప్పండి బాబు. బాయ్. హలో, హాయ్. మీ పేరు? నిర్మలా రాయ్. ఐశ్వర్యరాయ్కి బంధువులా? కాదు, మాకే ఐశ్వర్యరాయ్ బంధువు. బస్సులో జర్నీ ఎలా ఉంటుంది? ప్రయాణిస్తే తెలుస్తుంది. బస్సు రావడానికి లేట్ ఎలా ఉంది? ఆటోలో వెళ్దామా? ఎక్కడికి? మంచి సినిమాకి. నాకు ఇష్టం ఉండదు. పార్క్ వెళ్దామా? అస్సలు ఇష్టం ఉండదు. కనీసం నెక్లెస్ రోడ్ కానీ వెళ్దామా? చచ్చినా రాను. ఎందుకు? అక్కడ మీకు ప్రొటెక్షన్ ఉండదు కదా. సరే, మనకి ప్రాబ్లం లేని ప్లేస్ ఎక్కడైనా ఉందా? మా ఇంటికే వెళ్దాం. మీ ఇంట్లో ఎవరూ లేరా? మా ఫ్రెండ్స్ ఉంటారు. గుడ్ లక్ మావయ్య. వెళ్దామా? ఆటో, ఆటో, కమాన్, ఎక్కండి ప్లీజ్, ఎక్కండి. జాగ్రత్త. ఇక్కడేంటి? ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది, చిన్న మెసేజ్ చెప్పి వెళ్దాం. ఓహో అలాగా, నేను రావచ్చా? ఓకే రండి. అలాగే. కూర్చోండి. థ్యాంక్ యూ. కూల్ డ్రింక్ తీసుకుంటారా? నో థ్యాంక్స్. 102, 203, 504. ఎస్ మేడం, వస్తున్నా మేడం. ఏ లే, లేరా. షర్ట్ ఇప్పురా. రానా? తీయరా. ఏరా, బస్ స్టాప్ లో కాలేజీ అమ్మాయిని టీజ్ చేస్తావరా? నీ ఫేస్ కి బెంచ్ పడతావే. ఏమనుకుంటున్నారా? సీఎం గారితో ఫ్లైట్ లో నెల్లూరు వెళ్తావా? నాగార్జున గారు నీకు ఫోన్ చేశారా? నెల్లూరుకి గుంటూరుకి ఫ్లైట్లు ఉన్నాయరా? ఫ్లైట్లు ఉన్నాయా? చిన్న బిల్డప్ ఇద్దామని. నీకు బిల్డప్ మా వాళ్ళు ఇస్తారా? ఇప్పుడు వీడికి ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వండి. అయ్యో, 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 నమస్కారం. నమస్కారం. మన క్లాస్మేట్ అప్పారావు గారు రా. నమస్కారం. పదండి. బాగున్నారా? రండి. అయ్యా, భోజనాలు ఇక్కడ కాదండి, అక్కడ ఏర్పాటు చేశాం. మేము బంధువులం కాదండి, వంట వాళ్ళం. వంట మీ అమ్మ కడుపులు మాడ. ఎన్ని సంవత్సరాలు వంట చేసి మీరు? పోయిన సంవత్సరం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సంతర్పణ చేసి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గిరాకీ లేదు. కొలువుల్లో కుంభాలు పెట్టుకుని మెక్కుతున్నట్టు మెక్కుతున్నారు వేధవల్లారని. ఏమండే, మా వాళ్ళు మెక్కట్లేదండి. ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నారా? సరిపోయిందా? అవే 2-3 వాయిలు తింటే కానీ చెప్పలేవండి. ఒరేయ్, వచ్చే పెళ్లి వాళ్ళకి 2-3 బూరు ముక్కలన్నా మిగులుతుండ్రా. ఆ అమ్మాయికి ఏమన్నా పెట్టారా పాపం? ఆడవాళ్ళకి మేము లూజ్ ఇవ్వండి. నా బాగా తెలుసుకున్న మొదటి బుల్లోడివి నువ్వే. బాబాయ్ దుశ్శుదైలా ఉంది, ముందు ఆయన పంపించేసాయి. ఏమండి, కొంచెం కారం తీసుకురండి. అర్జెంట్ గా కావాలా? 1 గంట లేట్ అయినా పర్వాలేదు. గంట లేట్ అయితే ఎక్కడే మిగులుతాయి? నేను వెంటనే తెస్తాను. శాస్త్రి, పట్టు పట్టు. ఏమైంది? మీ చెయ్యి చెవిడిపోయిన నల్ల మెత్తగా ఉంది. నీ బాడీ మాత్రం సర్వో కంపెనీ ఇంజిన్ ఆయిల్ లాగా స్మూత్ గా ఉంది. మా అమ్మ కూడా నన్ను గారాబంగా పెంచింది. నేనేం కావాలన్నా ఇంటికి తెప్పించేది. ఎవరు కావాలన్నా ఇంటికి పిలిపించదా? నా టైం బాగోలేదులేండి. మీరే కాదు, మా అమ్మ కూడా నన్ను ఇలాగే అనుమానించేది. ఎందుకని? నేను నిద్దట్లో వద్దు బాబ్జీ అని కలవరించేద్దన్నట. అంతే కదా. పర్వాలేదులే బాబ్జీ, పర్వాలేదులే బాబ్జీ అని కలవరించలేదు కదా. ఎవరు ఏంటే పొట్టడానికి కలబడ్డా? వాణ్ణి నేను మనవాడుతున్నాను. అంటే ఆడికి అంకితం అయిపోయానమాట. అబ్బే, హెడ్ ఆఫీస్ అంటూ ఒకటి ఉండాలి కదా. అంటే బ్రాంచ్ ఓపెన్ చేస్తావా? భోజనానికి టైం అయింది. సాంబార్ కాయాలి కదా. అవునవును, కాయలే. రేయ్, ఆ పెద్ద గుండుకు తీసుకుని పొయ్యి మీద పెట్టండి. అలాగే.
ఒరేయ్, ఉప్పు కలిపి నీళ్లు పోయండి. కారం వేయండి. కారం లేదుగా. ఉందిగా. ఒరేయ్, వేయండిరా. అందుకరా ఎక్కడ దొరుకుతుంది వీళ్ళకి? ఇప్పుడు అసలు వంట తయారవుతుంది. ఏంటి మంట పెట్టకుండానే పెడతామాగా. ఆ, మూత పెట్టండి రా. అదం అదం ఆనందం అదం అదం ఆనందం అదం అదం ఆనందం. రా రా, ఫ్యామిలీని తీసుకొచ్చావా? సంతోషం. రావు గారు మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తాను. ఏయ్ లక్ష్మక్కే, అన్నయ్య ఏంట్రా? ఇలా రా. ఏంటి? పిల్లలు వచ్చారా? ఇప్పుడు పదండి భోంచెద్దురు గాని. ఏంటి ఇంకా గుచ్చుతూనే ఉన్నారా? ఏదో వచ్చింది సార్. ఏంట్రా ఎప్పుడవుతాయి ఈ పనులు? మన తల్లిదండ్రులు పెళ్లికింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు, కానీ వాళ్ళని మనం మోసం చేస్తున్నాం. అది తలుచుకుంటే బాధగా ఉంది సూర్య. పూజ, ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి. మనం కోరుకున్న ప్రేమను మనం పొందాలంటే దేన్ని లెక్క చేయకూడదు. నీకేంట్రా రెండు అప్పడాలు వేశారు? ఆ రెండు నువ్వే తీసుకోరా. రేయ్, నీకు స్వీట్ ఎవడేసారా? ఇందా. అయ్యో నాకు షుగర్ అండి. మీరు తిన్నా పర్వాలేదు, మా తమ్ముడు తినకూడదు. నేను పులిహార తిను. అలాగే అన్నయ్య. మొహమాట కూడా ఆయన అలాగే అంటాడు కానీ నువ్వు తినరా. రే, ఒక తండ్రి తన కూతురు పెళ్లి భోజనం తింటంలో ఉన్న తృప్తి మాటల్లో చెప్పలేం. పూజకి తెలియని వయసులో తల్లిపోయింది. అప్పటి దాన్ని ఈ గుండెల మీద ఉంచుకుని ఎంతో గారభంగా పెంచాను రా. ఇవాళ నా కూతురు పెళ్లి ఇంత వైభవంగా జరుగుతోంది అంటే రేయ్, అవన్నీ ఇప్పుడు ఎందుకురా, నువ్వు భోంచేయి. భోంచేయరా. ఒరే చక్రం, నీకు ఏంటి? అర్జెంట్ గా సంగతి చెప్పాలరా. ఇప్పుడైతే 10 నిమిషాలు ఆగు, భోజనం చేసి వస్తాను. భోజనం ఎప్పుడన్నా ఆ, చేయొచ్చు, నువ్వు బయటికి రా. భోజనం చేయని. అరే, తిండి కాదు ఇప్పుడు. రాను. ఎప్పుడు వస్తాను రా. రా. రేయ్, ఆ. నువ్వు తొందరగా వచ్చే. అలాగే. నువ్వు వచ్చేదాకా నేనేమి తిన్ను. భోజనం కూడా సరిగ్గా చేయని వెంటే మళ్ళీ ఏం మోసుకొచ్చావు? ఒరే, నువ్వు దాన్ని పెళ్లి చేయాలని కష్టపడి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నావా? హ్మ్. నీ కూతురు మాత్రం తను అనుకున్నదే చేస్తుంది. ఎందుకే ప్రతి క్షణం దాన్ని అనుమానిస్తావు? నువ్వు నన్ను నమ్మవరా? నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని పదా. జ్యువెలరీ చుట్టిందంటావా? పోనీ ఇంకో వెరైటీ చూద్దామే. ఇది బాగుంది బాగుంది. ఓకే, ఇది పెట్టమంటావా? అవును. హాయ్. హలో. హలో. హౌ యు? ఫైన్. అబ్బా, ఇంకా డల్గానే ఉన్నారా? అది కాదు. మీ వల్ల మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయ్యేలా ఉంది. అరే, ఆడవాళ్ళకి ఇష్టమైన పూలని అలా అనాథల్లో వదిలేస్తారా? అవి కూడా పెట్టుకోండి. ఏంటి వెతుకుతున్నారు? అవి పడిపోయినాయండి. ఏంటవి? మీ నవ్వులు. అమ్మయ్యా, నవ్వేరా. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ని పెళ్లి కూతురుగా అలంకరిస్తాడు. మీరా? యా, ఇలా పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు అలంకరించడం ఫస్ట్ టైం కదా. అటు తిరగండి. అసలు నువ్వు తల్లివేనా? నిన్ను అది కాదురా, అది నోరు మూయ్. నీ అనుమానాలతో నన్ను అమ్మాయిని అవమానాలు పాల్చేకే. పెద్దానివే అమ్మవు, అందుకే మర్యాదగా చెప్తున్నాను. పెళ్ళయ్యే వరకు నోరు విప్పావో ఆ, వీడేమన్నా నోరెప్పొద్దంటాడు, అదేమో అనుకున్నది చేస్తుంది. ఈ ఉంగరం ఉండాల్సింది కిరణ్ వేలికి. తీసుకోండి. అయితే ఈ ఉంగరం గిరిజకు తొడగండి. ఆ అవకాశం నాకు లేదుగా. అదేంటి? అది అంటే గిరిజ నా గురించి ఆలోచిస్తూ గోల్డ్ కొరుకుతూ వేలు కూడా కొరికేసుకుంది. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారా? ఉండాలనే ప్రయత్నిస్తున్నాను. ఈ ఉంగరం బిగుసుకుపోయింది. పోనీ మీ పెళ్లికి కానుకగా ఉంచుకోండి. బాబు, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మా మనవరాలు నువ్వు పెళ్లి రోజు లేచిపోదాం అనుకున్న మాటలు నేను విన్నాను. ఇక్కడ మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే నాకు అయోమయంగా ఉంది. ఇది చెప్పినా నా కొడుకు నమ్మడు. హ, అది చిన్నపిల్ల బాబు. దానికి ఏదైనా జరగకూడని జరిగితే నా కొడుకు నేను ప్రాణాలతో ఉండవు. ఏ పరిస్థితుల్లోనూ దానికి ఏమీ జరగకుండా కాపాడుతాన్ని మాట వద్దులే బాబు. ఎప్పుడు మాట ఇవ్వబోయావో అప్పుడే నీ మీద నాకు నమ్మకం ఏర్పడింది.